ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో, మీరు న్యూ ఇయర్‌ని చాలా అంటే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. సో, వీడియోలోకి వెళ్తే ఫస్ట్‌గా మాట్లాడడం జాన్ సీనా గురించి. జాన్ సీనా మనకి నెట్‌ఫ్లిక్స్ రాలో కనిపిస్తారని కూడా అప్డేట్స్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా జాన్ సీనాని అడ్వర్టైజ్ చేసింది. మీకు అందరికీ తెలిసే ఉంటది. ఆయన ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ న్యూ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో మన జాన్ సీనా ఉన్నారన్నమాట. మన జాన్ సీనా పేరు మీదనే అంటే మన జాన్ సీనా ఫోటోని అంటే రెండర్‌ని రిలీజ్ చేసింది. సో, మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఇప్పుడు మన జాన్ సీనా అఫీషియల్‌గా రాలో కనిపిస్తారనమాట. కన్ఫర్మ్ అయిపోయింది. 101% మన జాన్ సీనా అంటే నెట్‌ఫ్లిక్స్ రాలో కనిపిస్తారు. సో, మరి మ్యాచ్‌లో ఫైట్ చేస్తారా అనేది ఏది క్లారిటీ లేదు. ఏదైనా ప్రోమో కట్ చేస్తారా? లేదంటే ఒక ప్రాపర్ ఫ్యూడ్ అనేది స్టార్ట్ అవుతదా అనేది ఇంకా క్లారిటీ లేదన్నమాట. కాకపోతే మన జాన్ సీనా మాత్రం నెట్‌ఫ్లిక్స్ రాలో వస్తున్నారు. అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన పోస్టర్ కూడా రిలీజ్ అయిపోయింది. సో, జాన్ సీనా ఫ్యాన్స్ ఎవ్వరు మిస్ అవ్వకండి. అండ్ నేను కూడా చాలా రోజుల నుండి వీడియోస్ రెగ్యులర్‌గా చేస్తలేను. సో, ఈ రోజు నుండి అంటే మీకు రెగ్యులర్‌గా వీడియోస్ వస్తాయి. నేను డైలీ 1 వీడియో చేస్తుండే. అప్డేట్స్ వీడియో కంపల్సరీ డైలీ 1 వీడియో వస్తది. కాకపోతే ఈ రోజు అంటే ఈ 2 వీక్స్ గ్యాప్‌లో నేను వీడియోస్ చేయలేదు. మీ అందరికీ తెలుసు. అండ్ ఈ రోజు నుండి అంటే వీడియోస్ గ్యాప్ అనేది రాదు. సో, 1 డే గ్యాప్ వచ్చినా సరే నెక్స్ట్ డే మళ్ళీ నేను కవర్ చేస్తాను. సో, ఈ రోజు నుండి అయితే ఎటువంటి వీడియోస్ రాకుండా అనేది ఉండదు మన ఛానెల్‌లో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్లీచర్ రిపోర్ట్ గురించి. సో, బ్లీచర్ రిపోర్ట్ వాళ్ళు ఈ సంవత్సరంలో టాప్ 10 సూపర్ స్టార్స్‌ని అంటే మెన్స్ సూపర్ స్టార్స్‌ని అండ్ టాప్ 10 వుమెన్ సూపర్ స్టార్స్‌ని లిస్ట్ ఔట్ చేసినారన్నమాట. ఆ లిస్టులు మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఇవి మెన్స్‌వి అండ్ ఇటు పక్క వుమెన్స్‌వి. సో, ఇప్పుడు ఈ లిస్ట్ కరెక్టేనా? సో, ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఉన్న సూపర్ స్టార్స్ నేమ్ ఈ ఆర్డర్‌లో రావడం కరెక్టేనా? అంటే మీ ప్రకారం ఈ లిస్ట్ కరెక్టా కాదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, ఎవరెక్కువ ఫైట్ చేసినారు? ఎవరెక్కువ ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేసినారు? ఎవరెక్కువ డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రాఫిట్ తీసుకొచ్చినారనే దాని ప్రకారం మీరు చెప్పండి. సో, మీరు చెప్పండి ఈ లిస్ట్ కరెక్టేనా కాదా అని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ద గేమ్ ట్రిపుల్ హెచ్ గురించి. సో, మన ట్రిపుల్ హెచ్ ఒక వీడియోనైతే రిలీజ్ చేసినారన్నమాట. ఆ వీడియోలో మన ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే ఈ న్యూ ఇయర్ అనేది అంటే ఇప్పుడు ఈ 2025 సంవత్సరం అనేది 2024 కన్నా బిగ్ ఉంటదంట. సో, చాలా అంటే చాలా పెద్దగుంటదని మన ట్రిపుల్ హెచ్ చెప్తున్నారు. దేనికంటే 2024 సంవత్సరం కంటే 2025 అనేది చాలా అంటే చాలా బిగ్ ఉంటదని మన ట్రిపుల్ హెచ్ చెప్తున్నారు. సో, ఇక్కడ బిగ్ ఉండడం అంటే సో, 2025లో ఎక్కువ డేస్ ఉండడం కాదు. సో, డబ్ల్యూడబ్ల్యూలో సో, చాలా అంటే చాలా జరుగుతదంట. ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉంటాయంట. కొత్త కొత్త రికార్డులని సెట్ చేస్తదంట డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ ఉన్న రికార్డులని బద్దలు కొడతదంట. ఈ టైప్‌లో మన ట్రిపుల్ హెచ్ చెప్తున్నారు. అండ్ ఫ్యాన్స్ కూడా వెరీ ఎక్సైటెడ్ అయిపోతారని ఈ 2025 సంవత్సరంలో అని మన ట్రిపుల్ హెచ్ చెప్తున్నారు. సో, ట్రిపుల్ హెచ్ అయితే క్లియర్‌గా చెప్పేస్తున్నారు. ఈ సంవత్సరంలో సో, చాలా జరుగుతాయంట. చాలా సర్ప్రైజెస్ ఉంటాయంట. అండ్ ఇప్పుడు కొత్త రికార్డ్స్‌ని సెట్ చేస్తారంట. సో, మరి చూడాలి. ఆ రికార్డ్స్ సెట్ చేస్తారా? 2024 కన్నా 2025 సంవత్సరంలో డబ్ల్యూడబ్ల్యూఈ మెరుగు పడతదా? లేదంటే దానికంటే తక్కువ అయిపోతదా అని చూడాలన్నమాట. సో, సర్ప్రైజెస్ అయితే చాలా ఉంటాయి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ గట్టిగానే ప్లాన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాయల్ రంబుల్ గురించి. సో, ఈ సంవత్సరంలో రాయల్ రంబుల్‌ని ఎవరు విన్ అవుతారు? మెన్స్ డివిజన్‌లో ఎవరు విన్ అవుతారు? అంటే ఇప్పుడు ఫ్యాన్స్ దృష్టిలో ఒక నలుగురు సూపర్ స్టార్స్ ఉన్నారు. ఆ నలుగురు సూపర్ స్టార్స్‌లో ఎవరైనా విన్ కావచ్చు. అంటే ఇప్పుడు జాన్ సీనా ఉన్నారు. అండ్ సీఎం పంక్ ఉన్నారు. అండ్ మన రోమన్ రైన్స్ ఉన్నారు. అండ్ ఇంకా మన డ్రూ మ్యాకింటైర్ కూడా ఉన్నారు. సో, నలుగురు సూపర్ స్టార్స్ అయితే ఉన్నారన్నమాట. సో, ఈ బెట్టింగ్ ఓడ్స్ 2 వీక్స్ నుండి మనకి ఫస్ట్ ప్లేస్‌లో జాన్ సీనా ఉన్నారు. అండ్ సెకండ్ ప్లేస్‌లో సీఎం పంక్ ఉన్నారు. అండ్ థర్డ్ ప్లేస్‌లో రోమన్ రైన్స్ ఉన్నారు. అండ్ ఫోర్త్ ప్లేస్‌లో మన డ్రూ మ్యాకింటైర్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మన రాక్ కూడా ఉన్నారన్నమాట. సో, ఈ నలుగురు సూపర్ స్టార్స్ ఎక్కువగా పేరు వినిపిస్తుంది ఈ రాయల్ రంబుల్ బెట్టింగ్ ఓడ్స్ విషయంలో. సో, ఇప్పుడు రోమన్ రైన్స్ విన్ అయ్యేటందుకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఈగర్‌లీ. రోమన్ రైన్స్ టైటిల్ కోసం ఫైట్ చేయాలని. అండ్ జాన్ సీనా కూడా విన్ అవ్వచ్చు. ఎందుకంటే జాన్ సీనా తన ఫైనల్ రన్ ఇదే ఇగ లాస్ట్ సంవత్సరం జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూలో ఉండడం, ఫైట్ చేయడం. సో, ఇదే లాస్ట్ కాబట్టి జాన్ సీనా రాయల్ రంబుల్‌ని విన్ అవ్వాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అండ్ సీఎం పంక్ కూడా ఉన్నారు. సీఎం పంక్ లాస్ట్ టైమ్ అంటే రాయల్ రంబుల్‌ని విన్ అవుతారని చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసినారు. అండ్ అంటే ఇప్పుడు రాయల్ రంబుల్‌ని విన్ అవ్వలేదు కాబట్టి ఆ సంవత్సరంలో మన సీఎం పంక్ చాలా అంటే చాలా కిరాక్‌గా ఫైట్ చేసినారు. చాలా మంది ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేసినారు. సో, ఇప్పుడు సీఎం పంక్ విన్ అయినా మంచిగానే ఉంటదని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అండ్ ఇక రాక్ కూడా విన్ అవ్వచ్చన్నమాట. అంటే రాక్ కూడా ఉన్నారు. సో, రాక్ కొంచెం తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రాక్ ఒక ఫైనల్ బాస్. తనొక బాస్. సో, డైరెక్ట్‌గా వచ్చి రాయల్ రంబుల్‌ని విన్ అవ్వచ్చు. ఆ కెపాసిటీ ఉంది రాక్‌కి. ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ రాక్‌ని, రాయల్ రంబుల్‌ని విన్ చేపిద్దాం అనుకుందంటే ఇక్కడ డైరెక్ట్‌గా అంటే సో, ఇప్పుడు మనకి రెగ్యులర్‌గా 30 మినిట్స్ రాయల్ రంబుల్ జరుగుతది. కాకపోతే రూమర్స్ ఏమున్నాయి? 31
మెన్స్ రాయల్ రంబుల్ జరుగుతది ఈ సంవత్సరంలో అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. ఆ 31 పొజిషన్‌లో మన రాకు రావచ్చు అన్నట్టుగా ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో, అందుకనే నేను డైరెక్ట్‌గా రాకు వచ్చి రాయల్ రంబుల్‌ని విన్ అవ్వచ్చని అంటున్నాను. సో, మళ్ళీ మీరు డైరెక్ట్‌గా అంటే మళ్ళా వేరే అర్థం తీసుకోకండి. సో, ఇవైతే ఉన్నాయన్నమాట. ఈ నలుగురు సూపర్ స్టార్స్ అయితే ఉన్నారు. మన జాన్ సీనా నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు ఇప్పటి వరకు. అండ్ నెక్స్ట్ సీఎం పంక్ అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ అండ్ దాని తర్వాత రాకారు, డ్రూ మ్యాకెంటైర్. సో, ఈ నలుగురు సూపర్ స్టార్స్ మధ్య గట్టి పోటీ అనేది జరుగుతుందన్నమాట. సో, మీరు చెప్పండి ఈ సంవత్సరంలో రాయల్ రంబుల్‌ని ఎవరు విన్ అయితే మంచిగుంటది? జాన్ సీనానా, సీఎం పంకా, రోమన్ రీన్సా లేదంటే రాకా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేండీ ఆర్టన్ గురించి. సో, రేండీ ఆర్టన్ అయితే ప్రెజెంట్ బ్రేక్‌లో ఉన్నారు. అంటే డబ్ల్యూడబ్ల్యూలో రావట్లేదు. సో, ఇప్పుడు రేండీ ఆర్టన్ రిటర్న్ పైన ఒక రూమర్ అయితే వస్తుంది. ఆ రూమర్ ఏంది అంటే సో, మన రేండీ ఆర్టన్ అంట డైరెక్ట్‌గా రాయల్ రంబుల్‌లో వస్తారంట. సో, రాయల్ రంబుల్‌లో మన రేండీ ఆర్టన్ రిటర్న్ చేస్తారని ఒక చిన్న రూమర్ అయితే వస్తుంది. సో, ఈ రాయల్ రంబుల్ ఎప్పుడు మరి? సో, ఈ సంవత్సరంలో జరిగే రాయల్ రంబుల్ ఎప్పుడు చూడడానికి దొరుకుతదంటే ఫిబ్రవరి 2న చాలామంది అడుగుతున్నారు రాయల్ రంబుల్ డేట్ అండ్ టైం చెప్పని. సో, రెగ్యులర్‌గా మనకి ఎవ్రీ ఇయర్ రాయల్ రంబుల్ అనేది జనవరిలో జరుగుతది. సో, అందుకనే చాలామంది ఫ్యాన్స్ కన్‌ఫ్యూజ్ అయిపోయినారు. సో, ఫిబ్రవరి మంత్‌లో జరుగుతుంది ఈ సంవత్సరంలో మనకి రాయల్ రంబుల్. ఫిబ్రవరి 2న అంటే మనకి మార్నింగ్ 4:30కే లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది రాయల్ రంబుల్. సో, నేను మళ్ళీ చెప్తున్నాను రాయల్ రంబుల్ అనేది ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 2న జరగబోతుంది. మార్నింగ్ 4:30కి లైవ్ అనేది స్టార్ట్ అవుతది. సో, ప్రెజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం అయితే రేండీ ఆర్టన్ రాయల్ రంబుల్‌లో రిటర్న్ చేస్తారంట. మేబీ చెప్పలేం. సో, 1 మంత్ టైమ్ ఉంది ఇంకా. మనకి 1 మంత్ కరెక్ట్‌గా టైమ్ ఉంది రాయల్ రంబుల్‌కి. సో, ఈ టైమ్ గ్యాప్‌లో మేబీ రేండీ ఆర్టన్ రిటర్న్ చేసినా చేయొచ్చన్నమాట. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, రేండీ ఆర్టన్ బానే ఉన్నారు. మరీ అంతగా లైఫ్ ఎండ్ అయ్యే సిట్యుయేషన్స్‌లోనైతే రేండీ ఆర్టన్ అయితే లేరు. బానే ఉన్నారు. సో, మేబీ ఈ టైమ్ గ్యాప్‌లో వచ్చినా రావచ్చు. లేదంటే డైరెక్ట్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ సర్ప్రైజ్ చేపిద్దాం అనుకుంటే డైరెక్ట్‌గా ఇక రేండీ ఆర్టన్ రాయల్ రంబుల్‌లోనే వస్తారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ గురించి. సో, ఈ మ్యాచ్ ఒక ట్రైబల్ కాంబాట్ మ్యాచ్. ఉలఫాల మాల కోసం చాలామంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. సో, నాకు తెలుసు. సో, మరి ఈ మ్యాచ్‌లో రోమన్ రీన్స్ తన ఉలఫాల మాలని గెలుచుకుంటాడా? సో, ఈ మ్యాచ్‌లో రోమన్ రీన్స్ విన్ అవుతాడా అంటే సో, ప్రెజెంట్ రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ రోమన్ రీన్స్ ఈ మ్యాచ్‌లో విన్ కారంట. సో, ఈ మ్యాచ్‌లో మన రోమన్ రీన్స్ విన్ గారంట. దానికి రూమర్ అంటే దానికి రీజన్ ఏంది అంటే సో, ఇప్పుడు డ్రూ మ్యాకెంటైర్ బ్లడ్ లైన్‌తో ఫ్యూల్‌లో ఉన్నారు. అటు జిమ్మీ ఊసో పైన, జే ఊసో పైన అండ్ సామీ జైన్ పైన కంటిన్యూగా అటాక్ చేస్తున్నారు. అండ్ మనకి ఈ రా కోసం డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ జే ఊసో మధ్య మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఆ మ్యాచ్‌లో డెఫినిట్‌గా మన డ్రూ మ్యాకెంటైర్ జే ఊసోని ఓడిపించాలి. ఒకవేళ నిజంగానే డ్రూ మ్యాకెంటైర్ జే ఊసోని ఓడిపిస్తే కంపల్సరీగా డ్రూ మ్యాకెంటైర్ రోమన్ రీన్స్ కోసం వస్తాడు. సో, ఆల్రెడీ సోలో సికోవా అండ్ డ్రూ మ్యాకెంటైర్ మధ్య మాటలైతే జరిగినాయి. సో, మేబీ డ్రూ మ్యాకెంటైర్ గనుక ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవుతే రోమన్ రీన్స్ ఓడిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఛాన్సెస్ అయితే ఉన్నాయి డ్రూ మ్యాకెంటైర్ ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవుతారని. ఒకవేళ ఇన్వాల్వ్ అవుతే మన రోమన్ రీన్స్ ఆ ఉలఫాల మాలని గెలుచుకోరన్నమాట. ఒకవేళ ఈ మ్యాచ్‌లో డ్రూ మ్యాకెంటైర్ ఇన్వాల్వ్ అవ్వకపోయినా గానీ మన రోమన్ రీన్స్ గెలవరు కావచ్చు అన్నట్టుగా కూడా ఇలా రూమర్స్ కూడా ఉన్నాయి. సో, దానికి రీజన్ ఏందంటే మళ్ళీ రాక్. సో, రాక్ మేబీ సోలో సికోవాని గెలిపించవచ్చు. రాక్ వచ్చి మన సోలో సికోకి హెల్ప్ చేస్తారు. దానివల్ల రోమన్ రీన్స్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతారని ఇలాంటి రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. సో, ఇలా చూసుకుంటే అంటే ఇప్పుడు రోమన్ రీన్స్ గెలవాలంటే వీళ్ళిద్దరిని దాటేసేయాలి. డ్రూ మ్యాకెంటైర్‌ని అండ్ రాక్‌ని. సో, మీరు చెప్పండి ఇప్పుడు రోమన్ రీన్స్ వాళ్ళిద్దరిని దాటుకొని ఆ ఉలఫాల మాలని గెలవడం రాలో అయితే కరెక్ట్ ఉంటదా? లేదంటే నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో అయితే కరెక్ట్ ఉంటదా? సో, ఇప్పుడు డైరెక్ట్ అంటే ఇప్పుడు రోమన్ రీన్స్ రిటర్న్ అయినప్పటి నుండి ఆ ఉలఫాల మాల కోసం ఫైట్ ఎప్పుడు చేయలేదు. సో, ఫస్ట్ టైమ్ ఇప్పుడే చేస్తున్నాడు. సో, రాలో చేస్తున్నాడు. సో, ఫస్ట్ టైమ్ సోలో సికోవాతో ఫైట్ చేసి డైరెక్ట్‌గా ఆ మ్యాచ్‌లో గెలిచి ఆ ఉలఫాల మాలని తీసుకుంటే మంచిగుంటదా? లేదంటే ఫస్ట్ టైమ్ మ్యాచ్ జరిగినప్పుడు ఓడిపోయి అంటే ఓడిపోవడం అంటే రోమన్ రీన్స్ ఇక్కడ వీక్ అయ్యి ఓడిపోవడం అనేది కాదు. సో, వేరే వాళ్ళు ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సోలో సికోవా హెల్ప్ తీసుకోవడం వల్ల ఈ మ్యాచ్‌లో రోమన్ రీన్స్ ఓడిపోవడం. సో, అలా ఓడిపోయి నెక్స్ట్ టైమ్ మళ్ళీ రోమన్ రీన్స్ సోలో సికోవాతో ఫైట్ చేసి ఆ ఉలఫాల మాలను గెలుచుకుంటే మంచిగుంటదా? సో, ఇప్పుడు తొందరగా గెలిచేస్తే మనకి మజా ఉండదు. అండ్ ఒకసారి మ్యాచ్‌లో ఫైట్ చేసి సో, వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అండ్ దాని తర్వాత మళ్ళీ రోమన్ రీన్స్ కమ్‌బ్యాక్ చేసి ఆ ఉలఫాల మాలని గెలిస్తే మంచిగుంటదని నాకు కూడా అనిపిస్తుంది. సో, మరి చూడాలి డబ్ల్యూడబ్ల్యూఈ ఎలా బుక్ చేస్తది. అంటే ఇప్పుడు దీన్ని ఎంతవరకు లాగుతదనేది చూడాలన్నమాట. సో, ఇప్పుడు ఒకవేళ ఈ మ్యాచ్‌లో డ్రూ మ్యాకెంటైర్ ఇన్వాల్వ్ అయ్యి అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ అండ్ డ్రూ మ్యాకెంటైర్ మధ్య ఫ్యూడ్ నడిపించి WrestleMania వరకు ఎండ్ చేసి అండ్ WrestleManiaలో మళ్ళీ రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్య ఆ ఉలఫాల మాల కోసం ఫైట్ చేపించొచ్చు. సో, అలా కూడా మ్యాచ్‌ని సెట్ చేయొచ్చన్నమాట. రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి ఈ విధంగా ఉండొచ్చని. సో, చూడాలి మరి ఈ విధంగా జరుగుతదా? జరగదా? సో, ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే లేదన్నమాట. ఇవి జస్ట్ రూమర్స్ మాత్రమే. సో, మరి మీరు చెప్పండి ఈ మ్యాచ్ ఎండింగ్ ఎలా ఉంటే మంచిగుంటదనేది. సో, ఇంకా ఏవైనా రూమర్స్ వస్తే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. సో, ఇప్పుడైతే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి.